ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఇప్పటికే చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది కొద్దిపాటి తేడాలో అని చెప్పేసి ఇంతకుముందే మనం చూసాము. అదే క్రమంలో మనకు షేక్పేట డివిజన్ నుంచి కూడా ఓట్ల లెక్కింపు ఇప్పుడు ముగిసింది. ఈ షేక్పేట డివిజన్ లో కూడా ఓట్లు వచ్చినటువంటి అక్కడ చూసినట్లయితే షేక్పేటలో ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా చూస్తున్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు కూడా చేసింది. షేక్పేటలో దొంగ ఓట్లు పడ్డాయనేది కూడా దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్లకు గాను 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 42 టేబుల్లకు గాను ఈ ఒక్కొక్క టేబుల్ వద్ద 3 అధికారులను ఏర్పాటు చేస్తారు. ఇది ఏజెంట్ల సమక్షంలోను కేంద్ర బలగాల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఓట్ల బాక్స్ ని ఈవీఎంలను కూడా తీసుకుని వచ్చి వారి సమక్షంలోనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతున్నటువంటి నేతృత్వంలో మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఓట్లు దాదాపుగా 48.8% వరకే పోలింగ్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ పోలింగ్ అయినటువంటి ఓట్లన్నింటి కూడా ముందుగా షేక్పేట డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ముందుగా ప్రారంభమవుతుంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ లో ఓట్ల లెక్కింపుని చేస్తున్నారు. ఈ 10 రౌండ్ల లోపుగా 10 రౌండ్లలోనే ఈ ఓట్ల లెక్కింపు ఫలితాలు అయితే ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ఓట్ల కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఏం పేరే? నా పేరు ఖాజామియా, మొహమ్మద్ ఖాజామియా. పోలింగ్ ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మొదటి షేక్పేట డివిజన్ లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 47 వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి 43 వచ్చింది, బీజేపీ పార్టీకి 10 వచ్చింది. ఏంది ఎలా అనుకుంటున్నారు ఇట్లా ఓట్ల లెక్కింపు? ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఈ నియోజకవర్గానికి 3 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసిండు. కాబట్టి అతను అకాల మరణం చెందటం వల్ల పోతే వాళ్ళ పిల్లలు అనాథలైనరు. కాబట్టి వాళ్ళు చేసే అభివృద్ధి పనులకు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళని కానీ మరి వాళ్ళు కష్టకాలం ఉన్నారు. కాబట్టి ప్రతి ఓటర్ కూడా కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు అంతకుముందే చెప్పేసారు, మేము మాగంటి గోపీనాథ్ సునీతమ్మ గారికి ఓటేసి మేము గెలిపిస్తాం. ఎందుకంటే వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిండు, ప్రతి వారిని కూడా ఆదుకున్నాడు. షేక్పేట డివిజన్ లో ఓట్ల కాంగ్రెస్ పార్టీ అధిక్యత ఉందిగా. పోతే ఇంకోటి ఏంటంటే మా ముస్లిం మైనార్టీ 1,10,000 ఓట్లు ఉన్నాయి. రెహమత్ నగర్ డివిజన్లో ఉన్నది టోటల్. అక్కడ దాదాపు ముస్లింల ఓట్లు 80% మాగంటి సునీతమ్మ గారికి వేయబోతున్నారు. కాబట్టి ఎలాంటి అతిశయోక్తి లేదు, ఆమె గెలుపు ఖాయం, ఈజీగా గెలుస్తుంది.